మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నామంటూ జగన్ చేసిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధీటుగా స్పందించారు. ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను తేల్చేందుకు నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ చేశారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ వేరువేరని తెలిపిన మంత్రి పీపీపీ విధానాన్ని ప్రైవేటు పరం అంటూ జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మీరు ఇది పీపీపీ ప్రైవేటైజేషన్ ఒకటే అని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. నేనేమంటానంటే ఇది వేరువేరు అంటున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేటైజేషన్ పూర్తిగా వేరువేరు అని నేను అంటున్నా, మీరు ఒకటే అని మీరు అంటున్నారు. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మేము ఒక కమిటీ వేస్తాం, మీ దీని ప్రకారం ఒక కమిటీ వేస్తాం, ఎక్స్పర్ట్ కమిటీని. ఆ కమిటీ వీటి మీద విధి విధానాల మీద చర్చిస్తుంది. పీపీపీ మోడ్కి ప్రైవేటైజేషన్ ఉన్న తేడాకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకేలా ఆ కమిటీలో మీరు కూడా 2-3 సభ్యుల్ని ఉంచండి. మీకు బాగా అవగాహన ఉన్న వాళ్ళు, సంపూర్ణ అవగాహన ఉన్న వాళ్ళు, ఏదన్నా మేధో సంపత్తి ఉన్న వాళ్ళని మీరు కూడా చెప్పండి. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ పూర్తిగా పీపీపీ మోడల్ని ప్రైవేటైజేషన్ని ఒకటే అని నిరూపిస్తే మేము దీని మీద పునఃసమీక్షిస్తాం. ఈ నిర్ణయం మీద పునఃసమీక్షిస్తాం. మీరు పేర్లు ఇవ్వండి, ఖచ్చితంగా దీనికి టైం బౌండ్ మేనర్లో స్టడీ చేయడానికి ఎక్స్పర్ట్లతో చేస్తాం. మీరు అది పీపీపీ మోడలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటైజేషన్ ఒకటే అని నిరూపితమైతే మేము దీన్ని పునఃసమీక్షించి దీన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ఆఫర్ స్వీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమేనా? మీడియా మాధ్యమంగా నేను అడుగుతున్నా. గతంలో చర్చకు రమ్మంటే రాలేదు. కనీసం ఈ ఆఫర్ అన్న స్వీకరించండి. ఒకవేళ మీరు సిద్ధమైతే చెప్పండి. సిద్ధం కాకపోతే మాత్రం మీది తప్పు అనే విషయాన్ని ఒప్పుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అందకుండా అడ్డుకుంటున్నందుకు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుపడుతున్నందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను.